ఫినిష్ చూద్దాం. కల్తీ నెయ్యి విషయంపై మాజీ సీఎం జగన్, వైవి సుబ్బారెడ్డి, భూమా కరుణాకర్ రెడ్డి చిత్రపటాలను ఫ్లెక్సీలలో వేసి విష ప్రచారం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కైల అనిల్ కుమార్ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేసిందని ఆరోపించారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో వైసీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సీఐ చంద్రశేఖర్ కు ఫిర్యాదు చేశారు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి ఉమర్ అలీషా స్వామి 60వ జన్మదిన వేడుకలు హైదరాబాద్ హనుమాన్ ఆలయం ఆవరణలో ఘనంగా నిర్వహించారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈశ్వరలింగానికి పీఠాధిపతి ప్రత్యేక అభిషేకం పూజలు నిర్వహించారు. తిరుమల లడ్డూ అపవిత్రం ఘటనపై పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో కూటమి నాయకులు నిరసన తెలిపారు. లడ్డూ అపవిత్రతకు బాధ్యులైన వైసీపీ నాయకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం నర్సాపురంలో కూటమి నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కడప జిల్లా పులివెందుల ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గురుబాలాజీ ఫెర్టిలైజర్ షాప్ లో 6 బాక్సులలో కాలం చెల్లిన పురుగు మందులతో పాటు జీఎస్టీ లేకుండా అనధికారికంగా ఉన్న గోడౌన్ లో ఉన్న ఎరువులను సీజ్ చేసినట్టు తెలిపారు. రంగారెడ్డి జిల్లా కేసీ తాండ విషాదం చోటు చేసుకుంది. స్నేహితులతో కలిసి ఆడుకునేందుకు వెళ్లిన 2 చిన్నారులు ప్రమాదవశాత్తు చెరువులో జారిపడి మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈత రాకపోవడంతో నీటిలో లోతు ఎక్కువ ఉండడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో మీడియాపై భవానీపురం సీఐ దురుసు ప్రవర్తించారు. పోలీసుల అదుపులో ఉన్న టీడీపీ నేతలను కవర్ చేసేందుకు వెళ్లిన మీడియాను పోలీస్ స్టేషన్లోకి రావద్దంటూ ఆంక్షలు పెట్టారు. సీఐ తీరుపై జర్నలిస్ట్ సంఘాల నేతలు మండిపడ్డారు. విజయవాడ ధర్నా చౌక్ లో విద్యుత్ మీటర్ రీడర్స్ ధర్నా నిర్వహించారు. విద్యుత్ మీటర్ రీడర్స్ కు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని ప్రధాన డిమాండ్తో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించే వరకు వెనక్కి వెళ్లేది లేదని హెచ్చరించారు. ఒకప్పుడు దుకాణానికి కస్టమర్ వస్తే ఇప్పుడు కస్టమర్ దగ్గరికి వ్యాపారం వెళ్తుందన్నారు మంత్రి దుద్దిల శ్రీధర్బాబు. టెక్నాలజీ ఇప్పుడు ఆప్షన్ కాదు, అవసరమని అన్నారు. ఆల్ ఇండియా ఆర్యవైశ్య ఇండస్ట్రియలిస్ట్ ఫోరం సదస్సులో మంత్రి వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జిల్లా కృత్తివేణి మండలంలో ఏకల్ అభియాన్ వారి సౌజన్యంతో అయోధ్య దివ్య రామ మందిరం ధర్మ ప్రచార రథం గుడిదిబ్బ శ్రీ దుర్గా పార్వతీ సమేత నాగేశ్వర స్వామి వారి ఆలయం వద్ద నుంచి ప్రారంభమైంది. భక్తులు పాదయాత్ర చేస్తూ జై శ్రీరామ్ అనే నినాదంతో భజనతో ఆలయం చేరుకున్నారు.